జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొన్ననే మన యువనేత రాహుల్ బాబా తన 57వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. ఎన్నోది? 57వది. సరే, దీంతో రాహుల్ బాబా ప్రపంచంలోనే అతి పెద్ద యువ నాయకుడిగా చరిత్ర అయితే సృష్టించాడు. మామూలుగా యువనేత అంటే ఒక 30 ఏళ్లకో 35 ఏళ్లకో మహా అంటే 40 ఏళ్లకో యువనేత అంటారు. ఈయన చూడండి 57 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా యువనేతే. అందువల్లే ఒక రికార్డు అనేది సృష్టించాడు. ఈ రాహుల్ బాబాకు ఒకవేళ 70 ఏళ్ళు వచ్చినా సరే ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన్ను ఇంకా యువ నాయకుడిగానే ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మన రాహుల్ బాబా ఇప్పట్లాగానే ఎప్పుడు కూడా ఈ విదేశీ పర్యటనలకైతే పోతా వస్తూ ఉంటాడు. ఎప్పట్లాగానే మన దేశాన్ని నాశనం చేయడం కోసం రకరకాల పన్నాగాలన్నీ కూడా పనుతానే ఉంటాడు. అయితే ఈ రాహుల్ బాబాకు 70 ఏళ్ళు వచ్చినా సరే ఆయన ఎప్పటికి కూడా ప్రధానమంత్రి కాలేడు. సరే, ఇక అసలు విషయానికి వస్తే సడన్గా ఇప్పుడు రాహుల్ గాంధీ కనిపించకుండా పోయినాడంట. చూడండి ఎట్టున్నాదో. అధికార వర్గాలకు ఎవరికి కూడా తెలియకుండా, కనీసం తన పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్పా పెట్టకుండా ఏదో సడన్గా మాయమైపోయినాడు. దీంతో అందరికీ కూడా ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అయిపోయింది. ఈయన ఎప్పుడు మాయమైపోతాడో, ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడో ఆయనకే తెలీదు. అట్లా ఉంటుంది ఆయన వ్యాపారం అంతా కూడా. ఎంత వెర్రి మాలోకమైనా, ఎంత పిచ్చి సచ్చినోడైనా సరే ఈ రాహుల్ గాంధీ సాధారణ వ్యక్తి అయితే ఏం కాదు కదా. అతను మన దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అంటే మన దేశంలో హోమ్ మినిస్టర్ తర్వాత ఆ స్థాయి ఉన్నటువంటి నాయకుడు, Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి నేత. అటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు కనిపించకుండా పోయినాడు. ఈ రాహుల్ గాంధీ కనిపించడం లేదు అన్నటువంటి ఈ మాటలు ఏదో నేను చెప్తా ఉండేటి కాదు. సాక్షాత్తు మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరం నడిబొడ్డున ఇందుకు సంబంధించినటువంటి పోస్టర్లన్నీ కూడా కనిపించడంతో ఇప్పుడు ఇదే పెద్ద చర్చగా మారిపోయింది. దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ కనిపించడం లేదంటూ వెలిసినటువంటి వివాదాస్పద పోస్టర్లన్నీ కూడా రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి దుమారం అయితే రేపుతున్నాయి. రాహుల్ గాంధీ తాజా విదేశీ పర్యటనను లక్ష్యంగా చేసుకొని అధికార బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నటువంటి తరుణంలో ఈ పోస్టర్లన్నీ కూడా దర్శనం ఇవ్వడం సరికొత్త పొలిటికల్ వారికి అయితే దారితీసింది. ఢిల్లీలోని కీలకమైన ప్రాంతాలైనటువంటి ఫిరోజ్ షా రోడ్డు, అలాగే మండీ హౌస్, ITO కూడళ్ల దగ్గర మొన్న ఆదివారం ఈ రాహుల్ గాంధీ ఫోటోలతో కూడినటువంటి పోస్టర్లన్నీ కూడా ప్రత్యక్షమైనాయి. అంతేకాకుండా రాహుల్ గాంధీ తరచుగా విదేశాల్లో కనిపిస్తూ ఉంటాడు. ఏదైనా పబ్లోనో లేకపోతే బీచ్లోనో ఉండొచ్చు అని చెప్పేసి ఆ పోస్టర్ల పైన రాశారు. అంటే చూడండి, అది జనాల్లో రాహుల్ గాంధీకి ఉండేటటువంటి ఇమేజ్. అంతేకాదు ఆ పోస్టర్ల పైన వెతకడం అనేది ఇంకా కొనసాగుతుందని కూడా రాశారు. అయితే ఆ పోస్టర్లను ఎవరు అతికించారో మాత్రం ఎక్కడ పేరైతే లేదు. దీంతో ఈ వ్యవహారం అంతా కూడా ఒక్కసారిగా పెద్ద చర్చగా మారిపోయింది. దీంతో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపైన భారతీయ జనతా పార్టీ తన దాడిని చెప్పాలంటే మరింతగా తీవ్రతరం చేసింది. దీంతో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పూనేవాలాతో పాటు మరికొంతమంది బీజేపీ నేతలు కూడా రాహుల్ గాంధీ పైన తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేశారు. లోక్సభలో LOP అంటే లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ కాదని, రాహుల్ గాంధీ విషయంలో అది లీడర్ ఆఫ్ పర్యటన్ అండ్ పార్టీంగ్ అని చెప్పేసి ఎద్దేవా చేశారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు కాదని, కేవలం పార్టీ పాలిటిక్స్ చేస్తూ వీకెండ్స్ అలాగే హాలిడేస్ కోసం విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటాడని చెప్పేసి విమర్శలు అయితే చేశారు. ముఖ్యమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు, దేశంలో కీలకమైన రాజకీయ పరిణామాలు జరుగుతున్నప్పుడు కూడా ఈ రాహుల్ గాంధీ తన బాధ్యతలన్నీ కూడా పక్కన పెట్టి విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటాడని చెప్పేసి షహజాద్ పూనేవాలా విమర్శించాడు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగాను అలాగే ప్రధానిగా కలిపి 9000 రోజులకు పైగా ప్రజా బాధ్యతల్లో ఉన్న ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారని, కానీ రాహుల్ గాంధీ మాత్రం ఎప్పుడు కూడా వెకేషన్ మోడ్లోనే ఉంటారని చెప్పేసి ఆయన అయితే ఎద్దేవా చేశారు. ఎన్నికలున్నా, పార్లమెంట్ సమావేశాలున్నా, పార్టీకి అవసరమైనటువంటి కీలక సమయాల్లో కూడా ఈ రాహుల్ గాంధీ కనిపించకుండా విదేశాలకు వెళ్ళిపోతారని చెప్పేసి విమర్శించారు. ఏమో ఆయన హాడి ఏమేమి అవసరాలు ఉన్నాయో, ఏమైనా దేశానికి వ్యతిరేకంగా ఎన్ని చేయాలనో. ఎందుకంటే ఈయన బయట దేశాలకు పోయిన ప్రతిసారి కూడా మన దేశంలో ఏదో హలజడి అయితే రేగుతూ ఉంటుంది. చెప్పా పట్టకుండా ఆడేమన్నా పెళ్లి చేసుకున్నాడేమో ఎవరినన్నా, లేకపోతే ఇంకేం మధ్యస్థాలు ఉన్నాయో. చాలా మంది అంటా
ఉంటారు, మసాజుల కోసం పోతాడు, విందులకు వినోదాల కోసం పోతా ఉంటాడు, బార్లో బాగా ఎంజాయ్ చేసేదానికి పోతూ ఉంటాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. దేనికోసం పోతున్నాడు మరి చెప్తే కదా తెలిసేది. అంతెందుకే ఆ స్వామి, ఇక్కడ లోకల్గా ఏదైనా ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఏదైనా ఒక స్టేట్లో ఒక మినిస్టరో ఏదైనా ఈ రోజు వాళ్ళ ప్రోగ్రామ్ ఏంది, వాళ్ళు యాడికాడికి పోతారు, ఏం చేస్తారు అనేది మొత్తం ముందుగానే వాళ్ళ రూట్ మ్యాప్ అంతా కూడా ఇచ్చేస్తారు. అలాంటిది లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ అభిమానులంతా కూడా ఈయన భవిష్యత్తు ప్రధాని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది ఈయన గారు ఈ మాట చెప్పా పెట్టకుండా మాయమైపోవడం ఏంది? మరి విచిత్రం కాదా ఇదంతా కూడా? అంతేకాదు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఖర్చు పెడతారు, దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలంటూ షహజాద్ పూనేవాల రాహుల్ గాంధీతో చెప్పాలంటే ఒక ఆట ఆడుకున్నాడు. వాళ్ళు ఏమన్నా కాదులే, వాళ్ళు ఏమన్నా అమాయకులా కాదు, దేశాన్ని ముంచినారు వాళ్ళంతా కూడా. దాదాపు 56 సంవత్సరాల అధికారంలో ఉండి దేశాన్ని నెట్టేట ముంచారు. ఎన్ని స్కాములు, వాళ్ళకి డబ్బు కొదవా. ఇకపోతే బీజేపీ సోషల్ మీడియా టీమ్స్ కూడా దీనిపైన మీమ్స్తో రంగంలోకైతే దిగినాయి. లాపతా రాహుల్, టూరిస్ట్ జిందాహై అంటూ సినిమా పోస్టర్ల స్టైల్లో రాహుల్ గాంధీని ట్రోల్ చేస్తున్నాయి. అంతేకాకుండా దేశంలో కీలకమైనటువంటి ఎన్నికలు లేదా రాజకీయ సంక్షోభాలు ఉన్న సమయంలో కూడా ఈ రాహుల్ గాంధీ అకస్మాత్తుగా విదేశాలకు వెళ్ళిపోతాడని, ఇది ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని, ఒక ప్రజాప్రతినిధిగా జాతీయ పార్టీ నాయకుడిగా రాహుల్ బాబా ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే విషయాలను ప్రజలకు ఎందుకు వెల్లడించడం లేదని, అధికారిక పర్యటనలు కాకుండా జరిగేటటువంటి ఈ ప్రయాణాల వెనుక విదేశీ శక్తులతో రహస్య ఒప్పందాలు అలాగే సమావేశాలు ఏమైనా ఉన్నాయా అంటూ బీజేపీ సోషల్ మీడియా ఈ రాహుల్ గాంధీని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఇక సమాధానం చెప్పక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ విషయం పైన స్పందించింది. అంటే చెప్పక తప్పలా అట్టునింది. ఈ పోస్టర్ల వ్యవహారం పైన కాంగ్రెస్ శ్రేణులంతా కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. అదేదో అన్నట్టు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా, ఒక మాట ఉన్న మాట అంటే ఉలికెందుకు, ఇప్పుడు ఉన్న మాటలే వీళ్ళంతా కూడా మాట్లాడుతాను, వీళ్ళకి అంత కోపం ఎందుకు వచ్చింది. అయితే కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో సమర్థించుకునేది. ఇంకా ఆయన పర్యటనలు వీళ్ళు ఇంకెవరు సమర్థిస్తారా, లేకపోతే ఇంకా బంగ్లాదేశ్ వాళ్ళు లేకపోతే ఇంకెవరైనా సమర్థిస్తారా? అంతర్జాతీయ వేదికలపైన దేశానికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించే గ్లోబల్ లీడర్గా ఆయన పర్యటనలు ఉంటాయని, ఎందుకంటే మహామేధావి కదా. విదేశీ సంస్థలు అలాగే ప్రతినిధుల ఆహ్వానం మేరకే ఆయన విదేశాలకు వెళ్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలంతా కూడా చెబుతున్నారు. అంటే ఇలాంటి మేధావులు ఆడలేక ఈయన పోతాడంట. ఏది అక్కడ స్పీచ్లు అంతా కూడా ఈయన దేశంలో ఉన్నటువంటి అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే బీజేపీ లాంటి చీప్ పాలిటిక్స్ చేస్తానని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితే విమర్శించారు. ఏదో ఒక విధంగా కాంగ్రెస్ నాయకులు కూడా ఈ విషయాన్ని కవర్ చేసుకోవడానికి 4 మాటలు చెప్పి మామ అనిపించారు. కానీ ఈ రాహుల్ గాంధీ చెప్పా పెట్టకుండా ఎక్కడికి పోయినాడు, ఎందుకు పోయినాడు, ఎప్పుడు తిరిగి వస్తాడో అన్న విషయాలపైన మాత్రం క్లారిటీ ఇవ్వాల. అసలు క్లారిటీ ఇవ్వడానికి వీళ్ళకి తెలిసి వచ్చే కదా ఏమైనా చెప్పేదానికి. ఎవరికి చెప్పడా దొబ్బుకొని పోతా ఉండే ఆయన, ఇంకెట తెలుస్తుంది. కానీ ఒక మాట మాత్రం కన్ఫామ్, ఈయన బయట దేశాలకు పోయిన ప్రతిసారి కూడా ఏదో పెంట అయితే పెట్టొచ్చాడు, ఊరికే అయితే రాడు. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.